కృష్ణ నీకు కృష్ణ గారు అన్నా సారీ, నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నాను నేను. కృష్ణ గారు ఓ కృష్ణ గారు, మీరు వాళ్ళకు ప్రొడక్షన్ వచ్చింది గౌరవం ఉంటే దానకిషోర్ గారు ఎందుకు పిలుస్తుండే కదా కనీసం. నేను మాట్లాడినా దానకిషోర్ గారు మేము కలిసి పనిచేసినాం, నాకు చెప్పవా అని చెప్పి అడిగినా దీనంగా అడిగినా. నేను ఫీల్ కాలే, అర్ధ గంట సేపు మాట్లాడిన రికార్డు చూపించాను నీకు. రికార్డు అంటే మాట్లాడిన రికార్డు కాదు, నేను మాట్లాడిన టైం చెప్తాను. అంటే నేను ఉత్తగా రాలే ఇక్కడికి, వాళ్ళకి తెలియదు ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతుందో ఎంపీ గారు పట్టించుకుంటా లేదా అని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నేను ఆ పనిలో ఉన్నా. 45 days నుంచి ఉన్నా పనిలో. అందుకని నేను ఏమంటున్నా, ఫస్ట్ మా అభిప్రాయం తెలుసుకోరాదు. అరే అట్లా కాదు, మీరు నేరుగా ఎట్లా వస్తారండి? సారీ మీరు కృష్ణయ్య గారు, మరి మేము ఎందుకైంది మేము ఎందుకైంది ఏం తెలుసా? మేము ఎందుకైంది మీ కాళ్ళకు మురుగుతో పనితో పీపుతామని, మీకు అండగా ఉంటామని, ఆపదలో ఆదుకుంటామని, మీకు చట్టబద్ధ పరిపాలన అందిస్తామని కదా మాకు ఓట్లేసిండ్రు. ఇంకా దేనికేసిన మీరు చెప్పండి. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో బిడ్డ, నువ్వు బ్రోకర్గిరి చేసుకో, నువ్వు సుఖంగా ఇంట్లో మెడల మిద్దెల కుల్కమని వేసిందా మాకు ఓట్లు? మమ్మల్ని గిద్దు కోసం కదా ఓట్లేసింది వాళ్ళు. ఇక్కడ నాకు 70% ఓట్లేసిన కృష్ణ గారు, నీకు తెలుసు ఇక్కడ ఉన్నావు. నాకు ఈ నియోజకవర్గంలో 65% ఓట్లేసిన కృష్ణ గారు. నాకు ఎంత బాధ్యత ఉండాలి చెప్పండి? వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువనే కదా కృష్ణ గారు. వాళ్ళకి ఏం చేస్తే చెప్పండి. నాకు ఈ పదవి వచ్చింది, వాళ్ళు వచ్చింది, మరి వాళ్ళకి ఆపద వచ్చింది, నేను రాకపోతే మనిషినే కాదు కదా. అందుకని మీరు పోండి, మీరు పోయి నాకు మీ దానకిషోర్ నుంచి మీరు మాట్లాడి, ఇగో నాకు మీ రోడ్ మ్యాప్ నాకు అర్థం చేస్తాంటే నేను వస్తామా. అప్పుడు మా వాళ్ళకి వచ్చి నేనే మీటింగ్లు పెడతా, మా జనప్రియకు వచ్చి మీటింగ్ నేనే పెడతా, నేను ఉన్నామ్మా అని చెప్తా, భరోసా ఇస్తా, మీరు మంచిగా వండుకొని తినండి, నిశ్చింతగా ఉండండి, మీ ఇళ్ళలో మీరు ఉండండి చెప్తా. నేను ఇగో ఈ కాలనీకి వస్తా, నేనే మీటింగ్ పెడతామా. మీకెందుకమ్మా శ్రమ? మేము ఉన్నాం కదా పొలిటికల్ లీడర్లం, మీకెందుకమ్మా శ్రమ? అందుకని మీరు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలమ్మా. మేము చేయాల్సిన పని మమ్మల్ని చేయలేదు కదమ్మా. పోలీసుల పని వాళ్ళు చేస్తారు కదా, ఎందుకు వాళ్ళెందుకు బయలు చేస్తారమ్మా మీరు అనవసరంగా? మీరు వచ్చి వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పి సెక్యూరిటీ అనగానే అక్కడ కమిషనర్ చెప్తారు, వాళ్ళకి చెప్తారు. వాళ్ళు కూడా ఆ గరీబ్ దాని మీద అనుభవించి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా బాధల నుంచి వచ్చిన వాళ్ళు. ఇది మీరు అనుకుంటున్నారు, వాళ్ళ అంతరాత్మ కూడా ఉంటుంది ఎక్కడో కూడా బాధ. గుర్తుపెట్టుకోండి, ఏంది పని అనేటువంటి ఫీలింగ్ కూడా అమ్మ వాళ్ళకి మనుషులు కదా. కృష్ణ గురించి చెప్తారు మాట్లాడి. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాసిందమ్మా, ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసింది. నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నా, మా ప్రజలంతా ఆందోళన చెందుతూ ఉన్నారు దీని సంగతి. నేను 45 రోజులుగా పక్షులకు తిరుగుతున్నామ్మా, మీకు అన్ని వీడియోలు పెడతామ్మా. మీ హైడ్రా వాళ్ళు మాట్లాడిన మాటలు చేస్తూ చూసిన తర్వాత ఏమైందంటే ఇది హైడ్రానా లేకపోతే ఇది మూసి ప్రక్షాళన అనుకుంటలేరమ్మా. రేవంత్ ఈ సర్కారుకి మానవత్వం లేదు. ఈ సర్కారు ఉన్నదే పేదలను వేధించడానికి, పేదల ఇల్లు కూలగొట్టడానికి, పేదల కన్నీళ్ళు చవిచూడడానికనే భావన వచ్చిందమ్మా. దాన్ని ఇప్పటి నువ్వు పోగొట్టలేవు. వాళ్ళ మాటలు చెప్తున్నాయి, వాళ్ళ మాటలు ఏంటంటే తెలుసా, మేము పొయ్యి మీద కుండ పెట్టట్లేదు, మేము శనివారం ఆదివారం వచ్చిందంటే పిల్లి కోళ్ళ లెక్క జీవచాల బతుకుంటున్నాము ఎంపీ గారు, మా ఈ వేదన నుంచి దూరం చేయమని చెప్పి అడుగుతున్నాను. నేను రోజు తిరుగుతున్నాను, మీరు చూసిన నా వీడియోలు. నేను ఎవ్రీ డే మీరు కూలగొట్టినటువంటి 2 చెరువుల ఇల్లు 3 చెరువుల ఇల్లు రోజు పరామర్శించి ఆ కన్నీళ్ళని చూసేస్తున్నానమ్మా. నేను కన్నీళ్ళు చూసేస్తాను. అందుకనే మీరు వట్టిగా ఏదో డ్రామా కోసం రాలే, నేను వచ్చింది బాజాబ్తా నీ మూసి ప్రక్షాళన మీద సమగ్రమైన రోడ్ మ్యాప్ నాలండానికి ఇవ్వండి, నేను మాట్లాడతా. మాకు అంతకంటే ఎక్కువ లేదమ్మా. మేము దూషించడం కాదు, మేము ఎవరిని ఇన్సల్ట్ చేసుకోవడం కాదమ్మా. గౌరవం ఉంటుంది, ఆఫీస్ అంటే గౌరవం ఉంటుంది, పోలీసు అంటే కూడా గౌరవం ఉంటుంది, మీ డ్యూటీ మీరు చేయాలి. కానీ రెండవది, ఇవాళ హైడ్రా నడుస్తున్నప్పుడు హైడ్రా చేదు అనుభవాలు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి నీ మూసి ప్రక్షాళన మీద నీ దానకిషోర్ గారి ఇంటిగ్రిటీ ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నావో అర్థం కాదు. కానీ ఇవాళ హైడ్రా ఇది కూడా అట్లనే అనేటువంటి ఫీలింగ్ ఉందమ్మా. దాన్ని పోగొట్టే కర్తవ్యం మీ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని పిలవండి, మా ఎమ్మెల్యేని పిలవండి, ఇక్కడ ఉన్నారని మా ఎంపీలను పిలవండి, ఇలా మేము కార్పొరేటర్లు ఉంటారు, మాట్లాడండి అమ్మా. మీకు డెమోక్రసీ మీద నమ్మకం లేదా అమ్మ? మీకు మరి పిలవండి, ఏమవుతుంది పిలవండి. ఎందుకున్నామమ్మా ఇక్కడ మేము? ఇప్పుడు మనకి 55 కిలోమీటర్స్ సార్, ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి దాకా సార్. ఎక్కడైనా 14 మండలాలు వస్తున్నాయి సార్. ఓన్లీ రివర్ బెడ్ మార్కింగ్ చేసి రీహాబిలిటేట్ చేస్తున్నాం సార్, కూలగొట్టట్లేదు సార్. ఇది గవర్నమెంట్ యొక్క ప్లాన్ సార్. అక్కడ మూసీలో బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు సార్, వీళ్ళందరికీ ఇల్లు లేకపోకుండా చాలా మంది రేకులతోటి 3 నెలల క్రితం సర్వే చేశాం సార్. దీన్ని సర్వే చేసిన తర్వాత దాన్ని సీఎం గారి దృష్టి తీసుకొని వెళ్తే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇద్దామని చెప్పేసి ఉద్దేశం కానీ సార్, కూలగొట్టే ఉద్దేశం అయితే లేదు సార్. నేను ఒక మాట చెప్పాను సార్, నువ్వు చాలా బాగా చెప్పినావు.
గగన్పాడానికి ఇక్కడ ఉంటుందమ్మా. సార్ కొంచెం వెనక్కి జరగండి. గగన్పాడు గగన్పాడులో 1978 అమ్మా. నేను నాకు ఉండండి. కొంచెం వెనక్కి జరగండి. మీరు జరగండి కొంచెం అమ్మ కొంచెం వెనకాల జరగమ్మా. ఒక ముస్లిం మహిళ అమ్మ నీళ్ళ ప్యాకెట్ అమ్ముకుని బతుకుతారు. ఆమె ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక 100 గజాలు 200 గజాలు భూమి లీజ్ తీసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతారు. ఆమెకి ఒక కొడుకు క్యాన్సర్. ఈ డోజర్లు పోయి కూలగొడతామని చెప్పినాడు. నీ కాళ్ళు మొక్కుతాయి, భూమి నాది కాదు, నేను లీజ్ తీసుకున్నా, నేను ఈ మిషన్లను పక్క పెట్టిందంటే కళ్ళ ముందే కూలగొట్టింది తప్ప కనకరించలేదమ్మా, కనకరించలేదు. ఇక్కడ నల్ల చెరువు అమ్మా, చెరువు విస్తీర్ణం మీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీకు సంబంధం ఉండదు కానీ నల్ల చెరువు 7 ఎకరాల 36 గుంటలమ్మ వాళ్ళ భూమి. కానీ 27 ఎకరాల వరకు కూడా 27 ఎకరాల వరకు నీళ్ళు వస్తుంది. వాళ్ళు లీజుకి ఇచ్చారు. వాళ్ళ లీజుకి ఇస్తే ఏం నడుపుకుంటా క్యాటరింగ్ చేసుకుంటాడు, క్యాటరింగ్ ఫ్లెక్సీ షాప్ పెట్టుకుంటాడు. పక్కన వచ్చిండ్రు వాళ్ళు ఏమన్నారు, సార్ భూమి మాది కాదు, మాకు నోటీసులు రాలే, మాకు ఓనర్ కూడా చెప్పలే, మీరు టైం ఇవ్వండి మేము తీసుకుపోతామని చెప్పి క్షణాల మీద కూలగొట్టినాము. భార్య నేను 7th మంత్ ప్రెగ్నెంట్, నా మీద దౌర్జన్యం చేయకని చెప్తే కూడా కనికరించలేదమ్మా మీ వ్యవస్థ, మీ ఆఫీసర్లు, మీ పోలీసులమ్మా. ఇప్పుడు మీకు ఇంత తీయటి మాటలు చెప్తాం, మేము ఎట్లా నమ్ముతామమ్మా? జరుగుతున్న ప్రాక్టీసు మా కళ్ళ ముందు ఉన్నప్పుడు మేము నమ్మడానికి లేదు. నేనేమంటున్నా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ దానకిషోర్ గారు ఉన్నారు కదా, మారే కదా ఇప్పుడు ఉన్నది, దానకిషోర్ గారిని మమ్మల్ని పిలిపియమని చెప్పండి, మేము వస్తాం, మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, దెన్ యూ స్టార్ట్. ఇప్పుడు 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా లేని ఆడడం మీకెందుకమ్మా? మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు ఇచ్చే సత్తలేదమ్మా. మీ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి కాంట్రాక్ట్లో పైసలు ఇస్తున్నామా? మీరు ఇస్తున్నామా? కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తలేరు, ఎవరు టెండర్ పిలుస్తలేరు, గుర్తుపెట్టుకో. రిటైర్డ్ అయిన వాళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదమ్మా. ఓడిలో పోయింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పాత ఆర్థిక మంత్రి కానీ చెప్తున్నారు, ఓడిలో పోయింది, సిగ్గుమాలితనం. కానీ ఏం చేస్తారు మీరు? ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు మూసి ప్రక్షాళన చేస్తామంటే నేను నమ్ముతామా? మీ రంగుల ప్రపంచాన్ని నాకేం బాధ లేదు, మీ రంగుల ప్రపంచాన్ని నమ్ముతా. కానీ నాకున్న అనుభవం మేరకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదమ్మా. 3 ఏళ్ళు అవుతుందమ్మా, గ్రామ పంచాయతీలో పైసలు లేవు. 6 నెలలు కూలబెట్టుకున్నారు బ్యాంకులలో. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కాంట్రాక్ట్ చేసుకున్న వాళ్ళు డబ్బులు రాకపోతే బ్యాంకులలో కుదోబెట్టి అప్పు తెచ్చుకున్నారమ్మా. 6 నెలల వరకు వాళ్ళు కట్టుకోవాలి కాంట్రాక్టర్లు, ఇంట్రెస్ట్, ఆ తదుపరి మీరు కట్టాలమ్మా. మీకు తెలియదమ్మా ఆ పని? ఇలా కూడా వస్తున్నామా, కాంట్రాక్టర్లు వస్తున్నామా పని చేయడానికి? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు రావాల్సిన డ్యూస్ వస్తలేవమ్మా, ఉద్యోగులు రావాల్సినటువంటి, రిటైర్డ్ ఉద్యోగులు రావాల్సినటువంటి పైసలు వస్తలేవమ్మా. ఏం చేస్తామమ్మా? లక్షణాలు పెట్టి నువ్వు చేస్తా అంటే మేము నమ్ముతాం. ఏం పుట్టిందమ్మా ఇది? ఏమవుతుంది చెప్పండి? చేసుకో. నిజంగా పైసలు ఉన్నాడు, అందమైన మూసిని తయారు చేయండి అమ్మా, బ్రహ్మాండంగా చేయండి, మాకేం బాధలేదు. కానీ మా ఇళ్ళకు వచ్చి మా ఇళ్ళ కూలగొట్టి మా బొందలగడ్డ చేసి మీరు మంచి మాల్స్ కట్టిస్తాం, పూల వనాలు పెట్టిస్తాం, బ్రహ్మాండం చేస్తామండి. మేము ఎక్కడ నమ్ముతామమ్మా? మేము కూడా ఈ సిస్టంలో ఉన్నామమ్మా. మేము చదువుకునే వాళ్ళం కదమ్మా, మేము చదువుకునే వాళ్ళం. ఇంత ఈ వ్యవస్థని కళ్ళారు చూసినామమ్మా. 4 ముఖ్యమంత్రులు చూసినాం, 4 ప్రభుత్వాలు చూసినామమ్మా. అందుకనే మీరు పోండి, మీరు పోయి చక్కగా మీ దానకిషోర్ గారు చెప్పండి, ఇవాళ రమ్మంటాడా రేపు రమ్మంటాడా, నేను వస్తామా. నేను ఈ అటుపాంత ఇటుపాంత ఎమ్మెల్యేని తీసుకొని వస్తామా, కార్పొరేట్ తీసుకొస్తా, పాలక మండలి తర్వాత తీస్తాను, మీరు పిలవని చెప్పండి, చెప్తాం మమ్మల్ని కన్విన్స్ చేయండి. గది పద్ధతి. కానీ మీరు వచ్చి పోలీసులతో వచ్చి ఏం పని చేస్తున్నాం మేము మహిళలు, నేను వాళ్ళు ఏమైనా కోపంతో అంటే మీరు బాధపడతారు. 25వ తారీఖు వచ్చాం సార్, చూద్దామని వస్తే అందరూ అక్కడ జనప్రియ దగ్గర మొత్తం వాళ్ళు పట్టుకొని 2 గంటలు వదిలిపెట్టలేదు సార్. అందుకని వీళ్ళతో వచ్చినాం కదా సార్. అట్లా లేదు సార్, మేము వాళ్ళ యొక్క అంతరాత్మ మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. వాట్ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ దోస్ పీపుల్? Sir, they are staying since a long back, sir. We can understand, sir. Just we are only rehabilitating only river beds. ఒక్క మాట, అది కానీ గవర్నమెంట్ ఇచ్చిందా? జనప్రియ అపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిందా? లేదు సార్, అక్కడ వెళ్ళి చూద్దామని వెళ్తే అక్కడ ల్యాండ్ లొకేషన్ చెప్తున్నా సార్. అంటే మీరు అంటే అక్కడ జనప్రియ అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూములు 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న వాళ్ళకు మీరు వచ్చి మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫీలింగ్ మీకు అర్థమైన తర్వాత ప్రజలు ఎట్లా భయభ్రాంతికి గురవుతున్నారు మీకు తెలియదా అమ్మా? మరి ఇంకెందుకమ్మా? అది ఆ రోజున అక్కడికి చూద్దామని వెళ్తేనే వాళ్ళందరూ చుట్టుముట్టి దట్ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ ద పీపుల్. yes sir, we understood sir, we will convey. అండర్స్టాండ్. మీరు పోయి మరి ప్రజల ఫీలింగ్ ఇట్లా ఉంది, దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. నివృత్తి చేసిన తర్వాత నీ అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాను అమ్మట.